ఓం మహాగణపతి నమః. గురువు మనకు జూన్ 2వ తేదీ నుంచి కర్కటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అంటే 12 సంవత్సరాల తర్వాత గురువు ఈ రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఈ రాశి గురుగ్రహానికి ఉచ్చ రాశి కాబట్టి చాలా బలంగా ఉంటాడు. ప్రతి వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్టయితే వారు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. అయితే ముఖ్యమైనటువంటి గ్రహము ఏ గ్రహానికైతే మనకు ఏ గ్రహ అనుగ్రహం అయితే మనకు ఉండాలో అనుకుంటామో దాంట్లో గురుగ్రహము చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. కాబట్టి ఈ సంచారము చాలా ప్రత్యేకమైనటువంటి సంచారము. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. వృషభ రాశి వారికి గురుగ్రహము కర్కటక రాశిలో సంచారము జూన్ 2 నుంచి సంచారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే మనకి వృషభ రాశి వారికి 3వ స్థానంలో ఈ యొక్క సంచారం ఉంటుంది. 3వ స్థానంలో అంతగా గురువు శుభ ఫలితాలు ఇవ్వడు. అయితే ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి కాస్త ఈ చెడు ఫలితాల్లో తగ్గుదల అనేది ఉంటుంది. అయితే కాస్త మీకు ఈ యొక్క సంచారం వల్ల ధైర్యం అనేది తగ్గడము, ప్రయత్నాల్లో ఆలస్యం పెరగడము, మానసికంగా కాస్త ఒత్తిడి అనేవి ఉండడం లాంటివి కనిపిస్తున్నాయి. కన్ఫ్యూజన్స్ కూడా ఈ వృషభ రాశి వారికి కాస్త ఈ సమయంలో పెరుగుతాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడాలి. అయితే ఏది ఏమైనప్పటికీ కర్కటక రాశిలో ఉచ్చ స్థితిలో గురువు ఉంటాడు కాబట్టి ఈ చెడు ఫలితాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో కాస్త పెరుగుతుంది. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ను మీరు చక్కగా పెంచుకుంటారు. అదేవిధంగా సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఈ డిజిటల్ మీడియా, యూట్యూబ్ రంగాల్లో మంచి గ్రోత్ అనేది ఈ వృషభ రాశి వారికి కలుగుతుంది. అంటే మీరు కనుక సోషల్ మీడియా రిలేటెడ్ లో కనుక ఉన్నట్టయితే చక్కటి గ్రోత్ అనేది మాత్రము వృషభ రాశి వారికి కనిపిస్తుంది. కొత్త పనులు ప్రారంభించాలి అనే ఆలోచనలు ఈ సమయంలో మీకు వస్తాయి. ముఖ్యంగా ఒక కొత్త విషయాలు కనుక ప్రారంభించాలి అనుకుంటే ఏదైనా నెట్వర్కింగ్ అంటే సోషల్ మీడియా సంబంధించినటువంటి విషయాలు, డిజిటల్ మీడియా సంబంధించినటువంటి విషయాలు, మార్కెటింగ్ సంబంధించినటువంటి విషయాలు, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటే వృషభ రాశి వారు ఈ సమయంలో చేయండి. వాటిపైన దృష్టి పెట్టండి. కొంతమందికి స్టార్టప్లు కూడా చేసేటటువంటి ఆలోచనలు ఈ సమయంలో వస్తాయి. చక్కగా ఉంటుంది. ఆన్లైన్ లో ఎర్నింగ్ అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రీలాన్సింగ్ లో ఎర్నింగ్ పెరిగేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు కనుక మనం చూసినట్టయితే స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు, సర్టిఫికేషన్స్ చేస్తారు, చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఐటీ, టీచింగ్, మీడియా, సేల్స్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఈ సమయంలో ఉంటుందని చెప్పవచ్చు. 3వ స్థానంలో సంచారం కాబట్టి మీ యొక్క సహోదరులు కూడా చక్కగా సహాయ సహకారాలు అందిస్తారు. అన్నదమ్ములతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా వృషభ రాశి వారికి పెరుగుతాయి. అయితే ఒక్కొక్కసారి ఈగో క్లాషెస్ కూడా కొన్ని సందర్భాల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నము చేయండి. ఇక ఆర్థిక పరిస్థితి కనుక ఈ యొక్క సంచారం వల్ల చూసినట్టయితే చాలా చక్కగా ఉంది. బిజినెస్ పార్ట్నర్షిప్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. క్రమంగా స్లోగా గెయిన్ గ్రోత్ అనేది కూడా మనకు ఉంటుంది. ముఖ్యంగా నెట్వర్కింగ్ వల్ల అంటే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, పరిచయాల వల్ల మీకు లాభాలు కలుగుతాయి. అయితే విదేశీయానంలో కూడా షార్ట్ టర్మ్ ఏదైనా ప్రయాణాలు కూడా మనం చూడవచ్చు. ఆరోగ్య విషయంలో స్ట్రెస్ వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ విషయాల్లో వృషభ రాశి వారు చూసుకోండి. ఇక చూసినట్టయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనుక చూసినట్టయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వద్దు. అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయండి. 3వ స్థానం ఆర్గ్యుమెంట్స్ కాబట్టి అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అనేది వృషభ రాశి వారు అవాయిడ్ చేయండి. డాక్యుమెంట్స్ రిలేటెడ్ కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. స్లిప్పింగ్ తో అంటే మీ యొక్క అన్నదమ్ములతో క్లాషెస్ కూడా అవాయిడ్ చేయండి. రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు. ఇవి కనుక పాటించినట్టయితే వృషభ రాశి వారికి ఇక చక్కగా ఉంటుంది. మీరు ముఖ్యంగా ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహా గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించండి. అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహాన్ని గురించి మనము తెలుసుకోవాలంటే ముందుగా పురాణాల్లో కనుక వెళ్ళినట్టయితే ఈ గురుగ్రహము అంటే గురుగ్రహానికి బృహస్పతి అని పేరు. ఈ బృహస్పతి మనకి దేవతల గురువు. అంటే దేవతలకు కూడా మార్గదర్శకత్వం వహించేటటువంటి గురువు అన్నమాట. అయితే ఈయన అంగీరస మహర్షి కుమారుడు, దేవతల గురువు, జ్ఞానము, ధర్మము, వేదాలకు ప్రతీకను కనబరిచేటటువంటి గురువు. అయితే ఈ నవగ్రహాల్లో కూడా గురువును గ్రహాధిపతి అని కూడా మనం అంటాము. అయితే ఒకసారి దేవేంద్రుడు అంటే దేవతల గురువు, దేవతల రాజు దేవేంద్రుడు
తన యొక్క విజయాల వల్ల, సంపద వల్ల, అధికారంతో, గర్వంతో ఉన్నప్పుడు ఒకసారి ఆయన సభలోకి బృహస్పతి వస్తే ఆయన బృహస్పతిని తగినంతగా గౌరవించకపోవడం వల్ల ఈ బృహస్పతి ఆ సభ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే దేవతల బలం అనేది తగ్గిపోతుంది. అసురులు అంటే రాక్షసులు యుద్ధంలో గెలుస్తారు. అప్పుడు మనకు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే శక్తి, ధనము, రాజ్యము ఏది నిలవదు అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని అప్పుడు బృహస్పతి మహర్షిని క్షమించమని అడుగుతాడు. అప్పుడు తిరిగి బృహస్పతి మన గురువులోకి వచ్చి తన జ్ఞానాన్ని దేవతలకు ఇస్తాడు, యజ్ఞాలు చేయిస్తాడు, ధర్మ మార్గం చూపిస్తాడు. అప్పుడు మళ్ళా తిరిగి దేవతలు యుద్ధంలో గెలుస్తారు. కాబట్టి ఎవరికైనా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండడం వల్ల వారికి జ్ఞానము, గౌరవము, ధనము, అదేవిధంగా దైవ కృప, రాజయోగము, పిల్లలు కూడా సౌఖ్యంగా ఉండడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ గురుగ్రహం వల్ల కలుగుతాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యంగా భావించాలి. అయితే ప్రతి రాశి వారు ఈ గ్రహం యొక్క అంటే మీకు అనుకూలంగా ఉన్నా లేదా ప్రతికూలంగా ఉన్నా ఈ గ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి మనం చేయవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ప్రతి రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే మేషరాశి వారికి ఇప్పుడు గురువు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో శాంతి, తల్లి గారి యొక్క ఆరోగ్యము బాగుండడానికి వీరు ముఖ్యంగా గురువారం రోజు పసుపు దానం చేయండి. శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయుని ఆరాధించినట్టయితే చక్కటి శుభ ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి కనుక చూసినట్టయితే గురువు 3వ ఇంట్లో ఉండడం వల్ల అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల వీరికి చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు కూడా బుక్స్ కానీ పెన్స్ కానీ దానం చేయండి, మంచి పరిహారంగా ఈ సంవత్సరం మీకు ఉంటుంది. ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి 2వ స్థానంలో సంచారము, ధనలాభం పెరగడానికి వీరికి పసుపు వస్త్రాలు ధరించడము ముఖ్యము. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు పఠించడము, దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల వీరికి మంచి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి జన్మంలో నడుస్తుంది. అయితే జన్మంలో గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. కాబట్టి వీరికి మెంటల్ పీస్ అంటే మానసికమైనటువంటి సంతోషం గురించి గురువారం ఉపవాసం చేయండి. మీకు కర్కటక రాశి వారికి చాలా బాగుంటుంది. పసుపు రంగులో ఉన్నటువంటి పూలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించినట్టయితే ఈ రాశి వారికి కర్కటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక సింహరాశి వారి కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారికి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఖర్చులు ఉంటాయి, అయితే శుభకార్యాల ఖర్చులు ఉంటాయి. వీరు దత్తాత్రేయ స్వామి ప్రార్థన చేయండి, పేదలకు భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా వీరికి సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక కన్యారాశి వారి కనుక చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభస్థానంలో గురు యొక్క సంచారం. కాబట్టి ఇంకా చక్కగా ఉండడానికి కన్యారాశి వారికి ముఖ్యంగా పసుపును దానం చేయండి. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహా గురువేన్ నమః అనేటటువంటి జపము పఠించండి, చాలా శుభకరంగా ఉంటుంది. ఇక తులారాశి వారి యొక్క మనము పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి కెరియర్లో అబ్స్టాకిల్స్ అంటే కెరియర్లో ఆటంకాలు తగ్గడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని చదవండి. గురువారం పేద విద్యార్థులకు కానీ ఏదైనా సహాయం చేయండి, తద్వారా చక్కటి పరిహారంగా తులారాశి వారికి ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారి కనుక చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి 9వ ఇంట్లో గురువు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి వీరు ముఖ్యంగా దేవాలయాలు దర్శించండి, ధర్మ కార్యాలు చేయండి. ఇది మీకు చక్కటి పరిహారంగా పనికి వస్తుంది. దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి. పసుపును దానం చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి చక్కటి మనకి పరిహారంగా కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి అష్టమంలో ఉంటుంది. అయితే రాష్ట్రాధిపతి గురువే కాబట్టి చాలా బలంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఇంకా చక్కటి ఫలితాలు కలగడానికి గురువారం ఉపవాసం చేయడం మంచిది. విష్ణు సహస్రనామం చేయండి, గోసేవ చేయండి. ఇది మంచి పరిహారంగా ధనుసు రాశి వారికి పనికి వస్తుంది. ఇక మకర రాశి వారి కనుక చూసినట్టయితే మకర రాశి వారికి 7వ స్థానంలో గురువు యొక్క సంచారము చాలా బలంగా ఉన్నాడు. అయితే దంపతుల యొక్క అంటే భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడానికి ఇంకా చక్కటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం చేయండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గురు మంత్రాన్ని కూడా మీరు పఠించడం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి.
ఇక కుంభరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి 6వ స్థానంలో గురు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి వీరికి హెల్త్ అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లోనూ శత్రువుల పైన విజయానికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా పేదలకు ఏదైనా మందులు అంటే మెడిసిన్స్ దానం చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కటి విజయము అన్నింటా అనుకూలత అనేది కుంభరాశి వారికి కలుగుతుంది. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క మనము పరిహారం కనుక చూస్తున్నట్టయితే వీరికి 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పిల్లల విషయంలోనూ లక్ విషయంలోనూ మరింత అనుకూలంగా ఉండడానికి గురువారం రోజు పసుపును దానం చేయండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఆరాధన, దత్తాత్రేయ ప్రార్థనలు చేయడం వల్ల కూడా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి కలుగుతాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.